ఇదొక 2 ఫీట్లు ఫీట్న్నర పైకి అయితే బాగుంటుంది. ఇంటర్లో అమౌంట్ అయిపోయిందా? అయిపోకుండా పని మొదలై ప్రదీప్ గారు, శ్రీనివాస్ గారు, అదే అది పడదాం మరి కూలుతాయి మరి సుల్తానాబాద్ మున్సిపల్లో 4వ వార్డు, 12వ వార్డు సందర్శించి శానిటేషన్ క్లీనింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సుగ్లాంపల్లె పాత గ్రామ పంచాయతీ 1వ వార్డుకు సంబంధించి సుల్తానాబాద్ 15 వార్డులలో 1వ వార్డుకు సంబంధించినటువంటి ఈ వార్డు మరి ఎన్నికల సమయంలో ఈ వార్డులో ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యుల కోరిక మేరకు మాకు సంఘ భవనం కావాలని చెప్పి అడగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ సంఘ భవన పనులకు మనం పనులు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. రాబోయే 3-4 నెలల ఈ పనులను కంప్లీట్ చేసుకొని మరి మహిళలకు సంఘ భవనాన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రాజీవ్ రహదారి పక్కనే ఉన్నటువంటి శ్రీరామపల్లి కూడా మా రోడ్ పనులు స్టార్ట్ అయింది. దాన్ని కూడా ఈ నెల ఒక 45 డేస్ తర్వాత పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేసి దాన్ని కూడా ఆ రోడ్డుతో పాటు మిగతా ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మనం ఇప్పుడు 13వ వార్డుకి వెళ్ళి పనులు స్టార్ట్ చేసి గత 5 రోజుల నుండి పనులు స్టార్ట్ అయింది. సుల్తానాబాద్ టౌన్లో 13, 14 మరి కంటిన్యూషన్గా 15, 2 తర్వాత ఫస్ట్ ఈ వార్డులు ఫస్ట్ విడతలో 5 వార్డులు కంటిన్యూషన్ కంప్లీట్ చేస్తాం. వైఎస్ఆర్ 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 ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు చనిపోయి మన మధ్య లేకున్నా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2004 నుండి 2010 వరకు ముఖ్యమంత్రిగా వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా డాక్రా మహిళలకు సంబంధించి పావుల వడ్డీ రుణాలు, అభయహస్త పింఛను, అదేవిధంగా ఇవన్నీ కూడా ఆ రోజు వారు తీసుకొచ్చినటువంటి ఒక విస్తృతమైనటువంటి కార్యక్రమం. వాటితో పాటు అందరికీ పింఛన్లు, కట్టుకున్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు, మరి ఇవన్నీ కూడా వారొక దూరదృష్టితోని ఎవరైతే ఈ రాష్ట్రం పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి నిత్యం పరితపించిన వ్యక్తి డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు. మరి వారి జయంతి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ మా అందరం కూడా వారి జయంతి కార్యక్రమాన్ని చేయడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. రాబోయే రోజుల్లో మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఈ పేద ప్రజానిక సంక్షేమ
సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తప్పకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చేయాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతోత్సవాన్ని మా ప్రియతమ రైతు బాంధవులు శాసనసభ్యులు విద్యాన్న గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళా అభివృద్ధి కొరకు పాటుపడ్డారో అదే మహిళా సంఘం భవనం జయంతి రోజున మరి గత 10 ఏళ్లలో మూలవబడ్డటువంటి బిల్డింగును ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం లేకుండా మరి ఒంటి చేతితో అధిష్టానాన్ని మాట తీసుకొని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ రథసారథి అయినటువంటి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం నష్టపోతే మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ అధికారంలోకి 10 ఏళ్ళు మరి ముందుకు నడవబోతున్న సందర్భంగా అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా 10 ఏళ్ల నుంచి కూడా మేము శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని చూడలేదు. ఈనాడు మా విద్యాన్న గారిని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా చూడడం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి కళ నెరవేరినట్టుగా మేమందరం భావిస్తున్నాం. అదేవిధంగా రాధారపు సతీష్ రాధారపు మంది రాలేకపోయినారు. అదేవిధంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ సందర్భంలో వారికి మన యొక్క స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా గవర్నమెంట్ విప్ గారు కుమార్ గౌడ్ గ్రామ పంచాయతీ మెంబర్ ముట్కూరు మీదుగా వడ్లకొండ కుమార్ గౌడ్ గ్రామ పంచాయతీ కమ్మగోని అశోక్ గౌడ్ పోలు శ్రీనివాస్ వార్డ్ మెంబర్. ఈయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేంజ్ కావడం జరుగుతుంది. వారందరికీ కూడా మా మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క విషయంపై మన యొక్క గవర్నమెంట్ విజయన గారు గవర్నమెంట్ ఏమైనా అని కూడా అదేవిధంగా కదంబపూర్ సర్పంచులు వార్డు మెంబర్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు పనిచేసి ఇవాళ సర్పంచ్గా గెలిచి మరి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలా. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పెగడపల్లి నుండి ఎర్రపల్లి వరకు ఎర్రపల్లి నుండి పెగడపల్లి వరకు 100 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ కావడం టెండర్లు పిలవడం జరిగిపోయింది. ఏమన్నా మా వంతు పాత్ర ఉండాలని చెప్పి అలా మా భాగస్వామ్యం ఉండాలని చెప్పి మరి ఈరోజు కదంబపూర్ సర్పంచ్ సోదరుడు గట్టయ్య గారు కానీ అదేవిధంగా సోదరి మరి సర్పంచ్ కనుగొల